హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ 3B ఫిల్మ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ గుజరాత్ బేస్డ్ కంపెనీ 2014లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ లైక్ ఫుడ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ అవ్వచ్చు, వాళ్ళ ప్యాకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసే ప్యాకింగ్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ యొక్క నేమ్ వచ్చేసి సిపిపి ఫిలిమ్స్ అండ్ సిపిఈ ఫిలిమ్స్ అండి. ఈ 2 ప్రోడక్ట్స్ని 5 డిఫరెంట్ వేస్లో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ అందులో వీళ్ళు ఓన్లీ విత్ ఇన్ ఇండియాలోనే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్లో కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా కూడా దుబాయ్, నేపాల్, శ్రీలంక, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలో కూడా. అండ్ వీటితో పాటు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసినట్టు చెప్తున్నారు, విచ్ ఈజ్ నౌ 750 టన్స్ పర్ మంత్ అన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు మోర్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇంకొక యూనిట్ను కూడా యాడ్ చేసామని అయితే చెప్తున్నారండి. అండ్ వీటితో పాటు వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా మా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద డొమెస్టిక్ సేల్స్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే 71% రెవెన్యూ వీళ్ళకి డొమెస్టిక్ నుంచే వస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్ అంటే ఇంటర్నేషనల్గా చూసినట్లయితే 28% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. కమింగ్ టు ద ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ అండి, 3 కేటగిరీస్ నుంచి వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ విచ్ ఈజ్ మెటలైజ్డ్ సిపిపి, సిపిఈ నుంచి 36%, న్యాచురల్ సిపిపి, సిపిఈ నుంచి వీళ్ళకు 22%, అండ్ వీటితో పాటు లామినేట్ ఫిల్మ్స్ నుంచి వీళ్ళకు 29% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు, మెయిన్గా ఈ 3 ప్రోడక్ట్స్ నుంచి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే 22లో 68 crores పైగా ఉంటే 2024కి 76 crores పైగా ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ ఎవ్రీ ఇయర్లో స్టేబుల్గానే ఉంది. ప్రాఫిట్స్ చూసినట్లయితే 2022లో వీళ్ళు లాస్ మేకింగ్ కంపెనీ, 2023కి అది పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యి 2024కి 4 crores పైగా ఇంక్రీజ్ అయింది వీళ్ళ ప్రాఫిట్. అండ్ దీంతో పాటు అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, నెట్వర్త్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళు 2024లో ప్రాఫిట్స్ చూడడానికి రీజన్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే స్పెషలైజ్డ్ ఫిలిమ్స్ ని మేము సెల్ చేయడం ద్వారా మోర్ ప్రాఫిట్స్ అయితే చూసామని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డెప్ట్ ఈక్విటీ రేషియో చూసినట్లయితే ఆల్మోస్ట్ 3.45 ఉందండి, విచ్ ఈస్ వెరీ హై డెప్ట్ లెవెల్స్. అండ్ వీటితో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈ స్పెషలైజ్ ఫిలిమ్స్ నుంచి మోర్ ప్రాఫిట్ చూసాం కదా, ఈ బిజినెస్ మీద మేము ఫోకస్ చేస్తాం, ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ స్పెషలైజ్ ఫిలిమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తామని అయితే చెప్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, May 30 ఓపెన్ అయ్యి June 3 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 50 per share అండి. లాట్ సైజ్ వచ్చేసి 3,000 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 33 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 17 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్లో వచ్చేసి 15 crores పైగా వస్తున్నారు. అండ్ 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,50,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండి, ఇన్ రీసెంట్ ఇయర్స్ నుంచి వీళ్ళు ప్రాఫిట్స్ అయితే చూశారు. అండ్ దీనికి గల రీజన్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్స్ నుంచి కాకుండా స్పెషలైజ్డ్ ఫిలిమ్స్ని సెల్ చేయడం ద్వారా వచ్చిన ప్రాఫిట్స్. అండ్ వీటితో పాటు పాస్ట్ పర్ఫార్మెన్స్ మనం కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళు హైయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు టాప్ 10 కస్టమర్స్ నుంచి ఆల్మోస్ట్ 83% రెవెన్యూ డిపెండెన్సీతో పాటు ఓన్లీ ఫ్రమ్ గుజరాత్ నుంచి కూడా వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఈ పర్టికులర్ స్టేట్ నుంచి రెవెన్యూ రాకపోయినా ఆర్ఎల్స్ ఈ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ రెడ్యూస్ అయినా ఓవరాల్ ఫినాన్షియల్స్ డేటా మీద అండ్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్స్ నుంచి వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది. అండ్ ఓవరాల్గా వీళ్ళైతే హైయర్ వాల్యుయేషన్లో వస్తున్నారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్లోనే విత్ ఇన్ రీజనబుల్ ప్రైస్లో బెటర్ ఫండమెంటల్స్ అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ బెటర్గా పర్ఫామ్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఓవరాల్ లాంగ్ టర్మ్ పరంగా చూద్దామా అంటే గ్రోత్కి ఎక్కువ టైం తీసుకునేలాగా ఉంది యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బికాజ్ మేనేజ్మెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, వీళ్ళ డెప్ట్ లెవెల్స్ ఎలా మేనేజ్ చేసి ఫ్యూచర్ గ్రోత్ని చూపిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో ఓవరాల్గా నేను చూసింది అయితే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి ఈ బిజినెస్లో. సో నేనైతే ఈ ఐపీఓని అవాయిడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే అప్డేట్ అవ్వలేదండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.